నమస్కారం. సుఖీభవకు స్వాగతం. నిద్ర మన శరీరానికి అత్యవసరం. నిద్రలోనే శరీరం తనని తాను మరమ్మత్తు చేసుకుంటుంది, కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంటుంది. ఇంతటి కీలకమైన నిద్రకు ఇవాళ గురక రూపంలో అబ్స్ట్రాక్టివ్ స్లీప్ యాప్నియా అనేది ఒక పెద్ద శాపంగా పరిణమిస్తోంది. తాత్కాలికంగా ఊపిరిని ఆపుతూ శరీరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. నిద్రలో ఇంత అనర్థం జరుగుతున్నా మనకు ఏమీ తెలియకపోవటం ఆశ్చర్యకరం. చాలామంది దీన్ని గురకే కదా అని పెద్దగా పట్టించుకోరు, నిర్లక్ష్యం చూపిస్తూ ఉంటారు. నిజానికి రోజులు గడుస్తున్న కొద్దీ స్లీప్ యాప్నియా అనేది లోపల తీవ్ర అనర్థాలకు బీజం వేస్తుంది. గుండె లయను దెబ్బతీయటం దగ్గర నుంచి అధిక రక్తపోటు వరకు ఎన్నో సమస్యలు ఈ స్లీప్ యాప్నియాతో ముడిపడి ఉన్నాయని చెబుతారు డాక్టర్లు. నిద్ర తీరుతెన్నుల్ని దెబ్బతీస్తూ శ్వాసకు అవరోధాలను కలిగించే స్లీప్ యాప్నియా సమస్య గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనలో కొంతమంది నిద్రపోతుంటే ఏ శబ్దము రాదు, ఇళ్లంతా ప్రశాంతంగా ఉంటుంది. అదే కొంతమంది నిద్రపోతుంటే రకరకాల శబ్దాలతో ఇళ్లంతా రణగుణ ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి. రైలు కూత పెడుతున్నట్టు, ఇంటి మీద విమానం పోతున్నట్టు, పంక్చర్ అయిన టైర్ నుంచి పెద్ద శబ్దంతో గాలి బయటకు వస్తున్నట్టు, ఇలా రకరకాల శబ్దాలతో గురక పెడుతుంటారు కొందరు. తాము గురక పెడుతున్నట్టు వారికి ఏమాత్రం తెలియదు. పక్కన నిద్రపోయే వారికే ఈ బాధలన్నీ. మరి అలా అని గురక పెట్టే వాళ్లకి ఏ సమస్య ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. నిద్రలో శ్వాస తీసుకోవడం కష్టమై ఒక్కోసారి పరిస్థితి ప్రాణాంతకంగా కూడా పరిణమించవచ్చని చెబుతున్నారు డాక్టర్లు. ఈ రకమైన పరిస్థితినే స్లీప్ యాప్నియా అని పిలుస్తారు. నిద్రపోతున్నప్పుడు పై శ్వాసకోశ వ్యవస్థలో అంటే ముక్కు నుంచి స్వరపేటిక వరకు పాక్షికంగా అడ్డంకి తలెత్తినప్పుడు పుట్టుకొచ్చే చప్పుడే గురక. లోపలికి సుడి తిరుగుతూ వచ్చే గాలి ప్రవాహానికి అంగిలి, కొండనాలుక ప్రకంపించడం వల్ల ఇది పుట్టుకొస్తుంది. ఇదేమీ ప్రమాదకరమైందేం కాదు, పక్కవాళ్లకి మాత్రం ఇబ్బంది కలిగిస్తుంది. కానీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఇలాంటిది కాదు. ఇందులో గురక మాత్రమే కాదు, శ్వాస కూడా కాసేపు ఆగుతుందని చెబుతున్నారు నిపుణులు. స్నోరింగ్ అండ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఇది సర్వసాధారణమైన ప్రాబ్లం ఇన్ అవర్ డే టు డే లైఫ్. 130 మంది గురక పెడతారు. అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇట్ ఈస్ ఇన్కన్వీనియన్స్ టు ద పార్ట్నర్ ఆర్ వైఫ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. కానీ ఈ అప్నియా అంటే absence of breathing for 10 seconds or more, అంటే there is no air flow at the nose level or mouth level. ముక్కు ద్వారా, నోటి ద్వారా గాలి పీల్చుకోకుండా ఆపేయడం 10 seconds or more, దీనిని స్లీప్ అప్నియా అంటారు. ఈ స్లీప్ అప్నియా ప్రమాదకరం. ఈ స్లీప్ అప్నియా అంటే ఊపిరి ఆగిపోవడం వల్ల బాడీలో ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిపోతూ ఉంటుంది. ఇలా రిపీటెడ్ ఎపిసోడ్స్ జరుగుతూ ఉంటాయి మనం నిద్రపోయే 7-8 hours స్లీప్లో. ఈ రిపీటెడ్ ఎపిసోడ్స్ ఆఫ్ అప్నియిక్ స్పెల్స్, స్టాపింగ్ బ్రీతింగ్ రిపీటెడ్గా జరగడాన్ని స్లీప్ అప్నియా అంటారు. దీనిలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, అలాగే సెంట్రల్ స్లీప్ అప్నియా అని చెప్పుకోవచ్చు. సెంట్రల్ అంటే ఇది రిలేటెడ్ టు ద కాజెస్ ఇన్ ద బ్రెయిన్. బట్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటే మనం ముక్కులో తీసుకున్న గాలి ఊపిరితిత్తుల్లోకి పోయే మార్గ మధ్యంలో ఉన్న వేరియస్ లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ కాజెస్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా. మొదటి మార్గం ముక్కు. మనం ముక్కులో తీసుకున్న గాలి ముక్కు దూలం వంకర ఉండడం, అలాగే ముక్కు లోపల టర్బినేట్స్ పెద్దగా ఉండడం, అలాగే నేసల్ పాలిప్స్ లాంటివి ఉండడం, వీటి వల్ల గాలి ఫ్రీగా ముక్కులో పోదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నోటితో గాలి తీసుకోవడం జరుగుతుంది. ఇలా నోటితో గాలి తీసుకున్నప్పుడు డ్రైనెస్ ఆఫ్ ద మౌత్, అలాగే ప్యాలటల్ వైబ్రేషన్, సాఫ్ట్ ప్యాలట్ వైబ్రేషన్, గొంతులో కొండనాలుక అంగిలి అది వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఈ వైబ్రేట్ కావడం వల్ల ఓవర్ ద ఇయర్స్ లోపల ఫెరెంజియల్ మసిల్స్ లాక్సిటీ వచ్చేసి సాగిపోతాయి. అండ్ ద థర్డ్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ఈజ్ టంగ్ యూజువల్గా పెద్దగా ఉన్న వాళ్ళకి నిద్రపోయేటప్పుడు వెనక్కి పడిపోవడం, వెనక్కి పోయి గాలి తీసుకునే దానికి అడ్డం కావడం, గాలి ఊపిరితిత్తుల్లో పోకుండా చేయడం, ఇవి సర్వసాధారణంగా ఈ 3 levels ఆఫ్ అబ్స్ట్రక్షన్ మనం కారణంగా చెప్పుకోవచ్చు అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాకి. మనం నిద్రపోతున్నప్పుడు శరీరం మీద మనకు ఎలాంటి నియంత్రణ ఉండదు. గాఢంగా నిద్రపోతున్న కొద్దీ కండరాలు వదులవుతాయి.
విశ్రాంతి స్థితిలోకి చేరుకుంటాయి. ఈ క్రమంలో శ్వాస మార్గం చుట్టుపక్కల కండరాలు కూడా వదులవుతాయి. చాలామందికి ఇదేమీ ఇబ్బంది కలిగించదు, కానీ కొందరికి గాఢ నిద్రలో కండరాలు చాలా వదులవుతాయి. ఇవి శ్వాస మార్గానికి అడ్డుపడతాయి కూడా. దీంతో శ్వాస ఆగుతుంది. దీన్నే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని అంటారు. అప్నియా అంటే గాలి ప్రవాహం కొద్దిసేపు పూర్తిగా ఆగిపోవడం. కనీసం 10 సెకండ్లు అంతకన్నా ఎక్కువసేపు శ్వాస ఆగిపోతే అప్నియాగా భావిస్తారు. శ్వాస ఆగినప్పుడు రక్తంలో ఆక్సిజన్ తగ్గుతుంది. కార్బన్ డయాక్సైడ్ పెరిగి మెదడులో శ్వాస ప్రక్రియను నియంత్రించే భాగాన్ని ప్రేరేపిస్తుంది. ఇలా వెంటనే తిరిగి శ్వాస తీసుకునేలా చేస్తుంది. నిద్రలో ఉండడం వల్ల ఈ విషయం మనకు తెలియదు, కానీ రాత్రంతా నిద్రకు భంగం వాటిల్లుతూనే ఉంటుందని చెబుతారు డాక్టర్లు. వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్? బరువు ఎక్కువ ఉండడం, బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ ఉండడం, అబ్స్ట్రక్టివ్ ఫ్యాక్టర్స్ అంటే ముందు చెప్పినట్టు నోస్లో బ్రీతింగ్ తీసుకుని అడ్డం ఉండడం. అదర్ ఫ్యాక్టర్స్ హైపోథైరాయిడిజం అంటే థైరాక్సిన్ హార్మోన్ బాడీలో తక్కువ ఉండడం వల్ల కూడా ఈ స్లీప్ అప్నియా వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే స్మోకింగ్, ఆల్కహాలిజం, ప్రొలాంగ్డ్ ఇంటేక్ ఆఫ్ సెడేటివ్ డ్రగ్స్, నిద్ర మాత్రలు, అలాగే యాంటీహిస్టమైన్స్, అలాగే యాంటీ డిప్రెసెంట్స్, ఈ మందులు తీసుకునే వాళ్ళలో కూడా ఈ స్లీప్ అప్నియా వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ స్లీప్ అప్నియా ఎలా డయాగ్నోస్ చేస్తాం? యూజువల్గా హిస్టరీ, పేషెంట్ యూజువల్గా పార్ట్నర్తో వస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్. దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ కౌన్సిలింగ్ ద పేషెంట్. యూజువల్గా ఈయన నిద్రపోతున్నారు, నిద్రపోయేటప్పుడు ఊపిరి ఆపేస్తున్నారు, లేచి కూర్చుంటున్నారు, స్లీప్ డిస్టర్బెన్స్ ఉంది. అలాగే డే టైమ్ స్లీపీనెస్ అంటే నైట్ 7-8 అవర్స్లో ఈ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్న దానివల్ల వాళ్ళకి సఫిషియంట్ ఆక్సిజనేషన్ లేకుండా నెక్స్ట్ డే మార్నింగ్ దే డోంట్ ఫీల్ ఫ్రెష్, ఎక్సెసివ్ టైర్డ్నెస్, లెథార్జిక్ ఫీల్ కావడం, డ్రైవింగ్ చేసేటప్పుడు హై రిస్క్ ఆఫ్ యాక్సిడెంట్స్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. స్లీప్ అప్నియా లక్షణాలు ఇవే. అధిక బరువు, స్థూలకాయంతో బాధపడే వారికి స్లీప్ యాప్నియా అనేది పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న వారిలోనూ, పొగ, మద్యం అలవాట్లు ఉన్నవారికి, తరచుగా నిద్రమాత్రలు, యాంటీ హిస్టమైన్, యాంటీ డిప్రెసెంట్ల వంటి మందుల్ని వాడేవారికి యాప్నియా ముప్పు అధికంగా ఉంటున్నట్లు అనేక పరిశోధనల్లో తేలింది. గడ్డం చిన్నగా ఉన్న వారిలోనూ యాప్నియా సమస్యను ఎక్కువగా చూస్తున్నామని చెబుతున్నారు డాక్టర్లు. నిద్రలో గురుకుతో పాటు శ్వాస కష్టాన్ని తెచ్చిపెట్టే యాప్నియా సమస్య గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. స్లీప్ యాప్నియా నిజానికి నిద్ర సమస్య అయినా దీని మూలం శ్వాసకోశ వ్యవస్థలో ఉంటుంది. ముక్కుదూలం వంకరగా ఉండడం, టర్బినేట్లు పెద్దగా ఉండడం, గాలిగదుల్లో బుడిపెలు అంటే పాలిప్స్ పెరిగి ముక్కులోకి జారి వేలాడుతూ ఉండటం వంటివన్నీ యాప్నియాకు కారణం. ఇలాంటప్పుడు గాలి సరిగ్గా ఆడదు. దీంతో నోటితో శ్వాస తీసుకోవాల్సి వస్తుంది. అదే పనిగా నోటితో శ్వాస తీసుకోవడం వల్ల కొండనాలుక, అంగిలి క్రమంగా సాగుతూ వస్తాయి. ఇవి జారి శ్వాస మార్గానికి అడ్డుపడొచ్చు. అంతేకాదు టాన్సిల్స్, అడినాయిడ్స్ ఉబ్బడం, అలర్జిక్ రైనైటిస్, ఎపిగ్లాటిస్ పెరగడం వంటివి కూడా యాప్నియాకు దారితీయొచ్చు. కొన్నిసార్లు మెదడులో శ్వాస ప్రక్రియను నియంత్రించే భాగం సరిగ్గా పనిచేయకపోవడంతోనూ నిద్రలో శ్వాస ఆగిపోవచ్చు. స్లీప్ యాప్నియాతో బాధపడుతున్నప్పుడు రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టదు. దీంతో పగటిపూట నిద్రమత్తుగా ఉంటుంది. తరచూ శ్వాస ఆగడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. రక్తపోటులో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. కొందరికి ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లోనూ రక్తపోటు పెరగొచ్చు. దీంతో క్రమంగా గుండె కుడివైపు భాగం విఫలమయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు గుండెలయ అస్తవ్యస్తం కావచ్చు. గుండెలయ దెబ్బతినడం వల్ల హఠాత్తుగా నిద్రలోనే మరణించే ప్రమాదం కూడా ఉంది. హౌ డు యూ డయాగ్నోజ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటే బై పాలిసామ్నోగ్రఫీ అంటే ఓవర్ నైట్ స్లీప్ స్టడీ ద్వారా మనం డయాగ్నోజ్ చేయవచ్చు. ఈ పాలిసామ్నోగ్రఫీ జనరల్గా హోమ్ బేస్డ్ టెస్ట్ కూడా చాలా నవడేస్ వెరీ కామన్. ది టెక్నీషియన్ విల్ కమ్ అండ్ అటాచ్ వేరియస్ మానిటర్స్ అండ్ కమ్ నెక్స్ట్ డే మార్నింగ్ అండ్ దెన్ సీ ద రీడింగ్ అండ్ గివ్ ద రిపోర్ట్. ఈ నిద్రపోయేటప్పుడు గంటలో 5 సార్లు మనం ఊపిరి ఆపవచ్చు, ప్రమాదమేం లేదు. 5 నుంచి 15 సార్లు ఒక గంటలో ఊపిరి ఆగిపోతుంది, 10 seconds ఆర్ మోర్ అంటే దాన్ని మైల్డ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాగా చెప్పుకోవచ్చు. అలాగే 15 నుంచి 30 సార్లు గంటలో ఎలా జరుగుతుందంటే మోడరేట్ స్లీప్ అప్నియా చెప్పుకోవచ్చు.
30 and above times in 1 hour apneic spells, absence of breathing జరుగుతున్నాయంటే సివియర్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా కింద చెప్పుకోవచ్చు. అలాగే క్లినికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద పేషెంట్, క్లినికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ముక్కులో అడ్డం ఉండడం, ముక్కు దూలం వంకర ఉండడం, ముక్కులో పాలిప్స్ లాంటివి పెరిగి ఉండడం, అలర్జీ రైనైటిస్, అలర్జీ ప్రాబ్లమ్స్ ఉండి ఆ సూచనలు కనిపిస్తాయి. అలాగే గొంతులో ఎండోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు పెద్దగా టాన్సిల్స్ ఉండడం, అలాగే కొండ నాలుక ప్యాలెట్, సాఫ్ట్ ప్యాలెట్ అంటే సాగిపోయి ముడతలు పడి ఉండడం, కొండ నాలుక స్టంపీగా ఉండడం, అలాగే హై టంగ్ బేస్ ఉండడం, నోరు తెరిస్తే నాలుకే కనిపిస్తుంటుంది, నాలుక పోయి అంగిలికి టచ్ అవుతుంటుంది. అలాగే నెక్ సర్కంఫరెన్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు, కాలర్ సైజ్ ఇంక్రీజ్ అయిన వాళ్ళు, మెడ వెడల్పుగా ఉన్న వాళ్ళు కూడా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, ఇక్కడ ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఉండేదానికి అవకాశం ఉంటుంది. క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా అంటే సింపుల్ టెస్ట్ ఇన్ ద అవుట్ పేషెంట్, ఈఎన్టీ అవుట్ పేషెంట్లో చాలామంది దగ్గర ఎండోస్కోప్స్ ఉంటాయి. అలాగే ఫ్లెక్సిబుల్ నాసోఫెరింగో లారింగోస్కోప్ అంటాం. బుక్లో చిన్న డ్రాప్స్ వేసి థిన్ ఫైబర్ ఆప్టిక్ స్కోప్ అంగిలి వరకు వెళ్ళడం, ముక్కులో ఫ్లోర్లో వెళ్ళి అంగిలి పైన అలాగే అంగిలి తర్వాత టంగ్ లెవెల్లో పెట్టి పేషెంట్ని ఇలా ఇన్ఫ్లేట్ చేసిన దానివల్ల మనకి ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉంది, ఏ లెవెల్లో అబ్స్ట్రక్షన్ అనేది సింపుల్గా అవుట్ పేషెంట్లో డయాగ్నోస్ చేయొచ్చు. దెర్ ఆర్ సమ్ టెస్ట్, డయాగ్నోస్టిక్ టెస్ట్ లైక్ డైస్ అని, పేషెంట్కి ఆర్టిఫిషియల్గా స్లీప్ అంటే బై గివింగ్ మిడాజలామ్ సమ్ అనస్థిషియా డ్రగ్స్ ఇచ్చి పేషెంట్ నిద్రపోయేట్ చేసి అండ్ ఈ ఫ్లెక్సిబుల్ లారింగోస్కోపీ పెట్టి ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉందని డయాగ్నోస్ చేసేది ఒక పద్ధతి. ఎనీ ఎక్స్పీరియన్స్డ్ ఈఎన్టీ సర్జన్ విత్ క్లినికల్ ఎగ్జామినేషన్, విత్ ఎండోస్కోపిక్ ఎగ్జామినేషన్ అవుట్ పేషెంట్లో ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు. గురక తీవ్రతను గుర్తించడంలో భాగస్వాములు చెప్పే వివరాలే చాలా కీలకం. వీటితో పాటు స్లీప్ యాప్నియా నిర్ధారణకి రాత్రిపూట నిద్ర తీరుతెన్నుల్ని పరిశీలించడానికి ఓవర్ నైట్ స్లీప్ స్టడీ చేయాల్సి ఉంటుంది. దీన్నే పాలీసామ్నోగ్రఫీ అంటారు. నిద్రలో ఎప్పుడెప్పుడు ఎంతసేపు శ్వాస ఆగిపోతుంది అనేది లెక్కించి చూపుతుంది. గంటకు 5 సార్ల వరకు శ్వాస ఆగడం సాధారణం. అదే 5 నుంచి 15 సార్లు ఆగితే ఒక మాదిరి సమస్యగా, 15 నుంచి 30 సార్లు ఆగితే మధ్యస్థంగా, 30 కన్నా ఎక్కువ సార్లు ఆగితే తీవ్రంగా పరిగణించాలి. 7 గంటల నిద్రలో 30 కన్నా ఎక్కువ సార్లు శ్వాస ఆగిపోతే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాగా నిర్ధారిస్తారు. స్లీప్ స్టడీలో రక్తంలో ఆక్సిజన్ మోతాదులు బయటపడతాయి. స్లీప్ స్టడీని ఆసుపత్రిలో చేయొచ్చు, ఇంట్లోనూ చేయొచ్చు. ఇంట్లో నిద్ర తీరుతెన్నులు మామూలుగా ఉంటాయి కాబట్టి ఇవాళ ఇంట్లోనే స్టడీ చేయడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. స్లీప్ యాప్నియాగా అనుమానిస్తే ముక్కు, గొంతు ఎలా ఉన్నాయన్నది చూడడం ముఖ్యం. ముక్కు, గొంతులోని సమస్యను సరిచేయకపోతే గురక తగ్గడం కష్టం. ఇందులో ఈఎన్టీ సర్జన్ పాత్ర కీలకం. సమస్యల్ని గుర్తించడానికి నాసల్ ఎండోస్కోపిక్ పరీక్ష, నాసోఫెరింగో లారింగోస్కోప్, స్లీప్ నాసో ఎండోస్కోపీ వంటి కొన్ని పరీక్షలు ఉపయోగపడతాయి. వీటితో పాటు కొన్నిసార్లు సిటీ స్కాన్, థైరాయిడ్, ఈసీజీ, 2D ఎకో పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది. వన్స్ వీ డయాగ్నోస్, హౌ డు యూ ట్రీట్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా? యూజువల్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే ఇట్ డిపెండ్స్, మైల్డ్, మోడరేట్, సివియర్. మైల్డ్గా ఉన్న వాళ్ళకి వెయిట్ రిడక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హైట్కి తగ్గ వెయిట్ ఉండడం, బాడీ మాస్ ఇండెక్స్ మెయింటైన్ చేయడం, అలాగే హైపోథైరాయిడిజం లాంటి కండిషన్స్ డయాగ్నోస్ చేసి థైరాక్సిన్ హార్మోన్ తీసుకున్న వల్ల నార్మల్ థైరాయిడ్ ఫంక్షన్ వస్తే కూడా వెయిట్ తగ్గేదానికి అవకాశం ఉంది. స్మోకింగ్ కంప్లీట్గా స్టాప్ చేయడం, కెఫీన్ ఇంటేక్ తగ్గించడం, అలాగే ఆల్కహాల్ కూడా పూర్తిగా ఆపడం ద్వారా ఆల్కహాల్ సటన్లీ ఇంక్రీజెస్ ది అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా. ఈ ఆల్కహాల్ మోడరేషన్ లేదని కంప్లీట్గా స్టాప్ చేయడం ద్వారా మైల్డ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే దీనికి మందులు అంటూ ఏమి ఉండవు. ఈ గురకకి తర్వాత అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాకి మెయిన్గా మెడికల్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. అంటే ఓన్లీ థింగ్ హైపోథైరాయిడిజం ఉంటే కంట్రోల్ చేసుకోవడం, వెయిట్ తగ్గించుకోవడం, ఇవి ట్రీట్మెంట్స్. తర్వాత సర్జికల్ ట్రీట్మెంట్ ఈజ్ దేర్ ఇన్ సెలెక్టివ్ పేషెంట్స్, నాట్ ఫర్ ఎవ్రీబడి. ఈ సర్జికల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ముక్కులో అబ్స్ట్రక్షన్ ఒక లెవెల్, గొంతులో అబ్స్ట్రక్షన్ సెకండ్ లెవెల్, టంగ్ అబ్స్ట్రక్షన్ థర్డ్ లెవెల్. ఈ వేరియస్ లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ వీ హ్యావ్ టు కరెక్ట్ ఫర్ ద ఫ్రీ ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ ద నోస్ టు ద లంగ్స్. నోస్లో ముందు చెప్పినట్టు ఈ డివేటెడ్ నేసల్ సెప్టమ్ ఉంటే కరెక్ట్ చేయడం, అలాగే
సైనసైటిస్ అలాగే నేసల్ పాలిప్స్ అలాంటివి ఉంటే అవి క్లియర్ చేసి ఫ్రీగా గాలిపోవడం ట్రీట్ చేయడం. అలాగే నెక్స్ట్ లెవెల్ వచ్చి ప్యాలెట్. ఈ అంగిలి సాగిపోయి ఉంటుంది. పేషెంట్స్ విత్ మోడరేట్ స్లీప్ అప్నియాలో దోస్ హూ ఆర్ నాట్ ఓవర్ వెయిట్ సర్జికల్ ట్రీట్మెంట్స్ కొంతవరకు పనిచేస్తాయి. ప్యాలెట్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సర్జరీ ఆన్ ద ప్యాలెట్ అండ్ థ్రోట్. లార్జ్ టాన్సిల్స్ ఉంటే వీ హ్యావ్ టు రిమూవ్. ఎస్పెషల్లీ చిల్డ్రన్లో టాన్సిల్స్ అండ్ అడినాయిడ్స్ రిమూవ్ చేయడం వల్ల ఈ స్లీప్ అప్నియా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాని నయం చేయొచ్చు. దట్ ఈస్ ద కామనెస్ట్ కాజ్ ఇన్ చిల్డ్రన్. అడల్ట్స్లో కూడా టాన్సిల్స్ పెద్దగా ఉంటే అవి రిమూవ్ చేయడం, అలాగే సాగిపోయిన అంగిలి ప్యాలెట్ లేజర్ ద్వారా ఈ సాగిపోయిన రెడండెంట్ ఫెరెంజియల్ లూజ్ ఫోల్డ్ స్ట్రక్చర్స్ తగ్గించి టైటన్ చేయడం, ప్యాలెట్ సాఫ్ట్ ప్యాలెట్ టైటన్ చేసి బ్రీతింగ్ ప్యాసేజ్ ఇంక్రీజ్ చేయడం. లేజర్ ప్రొసీజర్స్ ఆర్ దేర్. లేజర్ ద్వారా ఈ సాగిపోయినవి మనం తగ్గించి, అలాగే కొన్ని సూచర్ టెక్నిక్స్ కూడా ఉంటాయి. లేజర్ అసిస్టెడ్ ఎక్స్పాన్షన్ స్పింక్టర్ ఫెరింగోప్లాస్టీ, అలాగే బాబ్డ్ ఫెరింగోప్లాస్టీ, ఇట్లా కొన్ని ప్రొసీజర్స్ ద్వారా మనం ప్యాలెట్ అంగిలి సాఫ్ట్ ప్యాలెట్ టైటనింగ్ చేసి గాలి ఫ్రీగా ముక్కు వెనకాల వెళ్ళేటట్టు, అలాగే వాయిస్ బాక్స్ కూడా ఊపిరితిత్తులో పోయేటట్టు సరిచేయచ్చు. అలాగే టంగ్ పెద్దగా ఉన్న వాళ్ళకు కూడా దట్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కరెక్షన్. టంగ్ సైజు కూడా తగ్గించవచ్చు, టంగ్ బేస్ రిడక్షన్ చేయొచ్చు. అలాగే మిడ్ లైన్ గ్లాసెక్టమీ లేజర్తో చేయొచ్చు. ఇలా కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఇన్ మైల్డ్ టు మోడరేట్ స్లీప్ అప్నియా కండిషన్. స్లీప్ యాప్నియాతో బాధపడుతున్నప్పుడు ఏకాగ్రత సరిగ్గా ఉండదు. పగలంతా నిద్రమత్తుగా ఉంటుంది. వాహనాలు నడపడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాహనాలు నడుపుతున్నప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా సమావేశంలో పాల్గొంటున్నప్పుడు నిద్రలోకి జారుకుంటూ ఉంటే యాప్నియా సమస్య తీవ్రంగా ఉందని అర్థం చేసుకోవాలి. ఇలాంటప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. స్లీప్ యాప్నియా సమస్యకు ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్లీప్ యాప్నియాకి చికిత్స విషయంలో వ్యక్తులను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా బరువు తగ్గాలి. బరువు తగ్గితే చాలా వరకు గురక తగ్గే అవకాశం ఉంది. థైరాయిడ్ హార్మోన్ లోపం ఉంటే మాత్రలు సూచిస్తారు. గురక మధ్యస్థంగా తీవ్రంగా గలవారికి నేసల్ సిపాప్ అంటే కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇది మాస్కుతో కూడిన పరికరం. దీనిని ముఖానికి పెట్టుకుని పడుకోవాల్సి ఉంటుంది. ఇది ముక్కులోకి ఒకంత పీడనంతో గాలిని నెట్టి శ్వాస మార్గం తెరుచుకునుండేలా చేస్తుంది. పడుకున్నప్పుడు అసౌకర్యంగా ఉంటుందని చాలామంది దీన్ని వాడుకోవడానికి వెనుకాడుతుంటారు. కానీ దీంతో గురక నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. సిపాప్తో ఫలితం కనిపించకపోతే బైపాప్ అవసరమవుతుంది. అప్నియాతో పాటు సిఓపిడి వంటి ఇతరత్ర శ్వాసకోశ సమస్యలు గల వారికి, గడ్డం చిన్నగా ఉన్నవారికి మాండిబులార్ అడ్వాన్స్మెంట్ స్ప్లింట్స్ బాగా ఉపయోగపడతాయి. పళ్లకమర్చే ఇవి కింది దవడను ముందుకు లాగుతాయి. దీంతో పడుకున్నప్పుడు నాలుక వెనుకకు జారిపోదు, గురక తగ్గుతుంది. యాప్నియా బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. The other medical treatment commonly advised by various specialists, whether ENT surgeons or pulmonologists or general physicians or cardiologists, CPAP administration, continuous positive airway pressure administration. ఈ continuous positive pressure airway అంటే మనం నిద్రపోయేటప్పుడు you will have a mask, nasal or oral mask, and it comes with a pipe and a box. It's called CPAP machine అంటాం. ఆటో CPAP machine వస్తాయి. ఆర్ వేరియస్ ప్రెషర్ సెట్టింగ్స్ మనం పల్మనాలజిస్ట్ అడ్వైజ్ ఆర్ టెక్నీషియన్ అడ్వైజ్తో ప్రెషర్ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. అది ఫోర్స్గా కంటిన్యూస్గా ఎయిర్ పుష్ చేస్తుంది ఇంటూ ద నేసల్ ప్యాసేజెస్ ఆర్ ఓరల్ ప్యాసేజెస్, అండ్ ఇట్ విల్ కీప్ ద అబ్స్ట్రక్షన్ క్లియర్. ఇట్ విల్ పుష్ ద ఎయిర్ ఇంటూ ద లంగ్స్ అండ్ ఇంక్రీజెస్ ది ఆక్సిజన్ సాచురేషన్ ద బాడీ. CPAP ట్రీట్మెంట్ ఈజ్ ఓన్లీ హెల్ప్ఫుల్ మెడికల్ ట్రీట్మెంట్ ఫర్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా. అలాగే సింపుల్ థింగ్, పడుకునేటప్పుడు ఒక సైడ్కి పడుకోవడం చాలా ముఖ్యం. ఎల్లకెలా పడుకుంటే ఈ అబ్స్ట్రక్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది. దేర్ ఆర్ ఆల్సో సమ్ సజెషన్స్ లైక్ 2 tennis balls put in a bag and tie to your pajamas behind will make you turn to opposite side. That is also described. I don't know how many people can try. ఒక సైడ్కి పడుకోవడం వల్ల కూడా మనం ఈ గురక కానీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా కొంతవరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. స్లీప్ యాప్నియాకి చికిత్స విషయంలో కొన్నిసార్లు శ్వాసకు ఇబ్బంది కలిగించే సమస్యలకు సర్జరీ అవసరం అవుతుంది. గొంతులో టాన్సిల్స్,
అడినాయిడ్స్ పెద్దగా ఉంటే తొలగించాల్సి ఉంటుంది. ముక్కులో పాలిప్స్ వంటివి ఉంటే ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీతో తొలగిస్తారు. ముక్కు దూలం వంకరగా ఉంటే సరిచేస్తారు. టర్బినేట్లు ఉబ్బితే వాటి పరిమాణాన్ని తగ్గిస్తారు. అంగిలి కొండనాలుక సాగితే బిగుతుగా చికిత్స చేయాల్సి ఉంటుంది. అవసరమైతే లేజర్, కోబ్లేషన్, రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతులతో కొండనాలుక, అంగిలిలో సాగిపోయిన అదనపు భాగాన్ని కత్తిరించి తొలగిస్తారు. నాలుక పెద్దగా ఉన్నవారికి మధ్యలో కొంత భాగాన్ని లేజర్తో కత్తిరించి తొలగిస్తారు. నాలుక వెనుక భాగం ఎత్తుగా ఉంటే సైజు తగ్గిస్తారు. ఇవేమీ పనిచేయకపోతే ట్రాకియాస్టమీ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రాణాల్ని కాపాడే చికిత్స. ఇందులో స్వరపేటిక కింద శ్వాసనాళంలోకి రంధ్రం చేసి గొట్టాన్ని బిగిస్తారు. దీంతో మెడవద్ద నుంచే గాలి లోపలికెళ్తుంది. ఊబకాయ మరీ ఎక్కువగా గలవారికి బరువు తగ్గించే బేరియాట్రిక్ సర్జరీ కూడా చేయాల్సి ఉంటుంది. గురకతో పాటు నిద్రలో శ్వాస కష్టాల్ని తెచ్చిపెట్టే స్లీప్ యాప్నియా సమస్యను నివారించుకోవటం మన చేతుల్లోనే ఉంది. బరువును అదుపులో ఉంచుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, రోజు ఒకే సమయానికి పడుకోవటం, లేవటం ద్వారా గురక బారిన పడకుండా చూసుకోవచ్చు. పొగ, మద్యం, నిద్ర మాత్రల జోలికి అసలే వెళ్లకూడదు. డాక్టర్ సలహా మేరకు మందులు వాడుకోవాలి. అవసరం మేరకు సిప్యాప్, ఓరల్ బ్రీతింగ్ డివైజుల సాయం తీసుకోవాలి. సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు సర్జరీకి వెళ్లటం మేలు.